మీలో బహుముఖీనమైన కోణాలు చాలా ఉన్నాయి. మీరు దర్శకులు, నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇలా చాలా కోణాలు ఉన్నాయి మీలో. అయినప్పటికీ మేజర్ షేర్ మటుకు మీది నవలా రచయిత. ఇప్పటికీ తెలుగు వాళ్ళ స్మృతి పదంలో మీరు నవలా రచయితగా అలా ఉండిపోయారు. అలా ఒప్పుకొని నేను సినిమాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి నవల రచయితగా ఉండిపోయాను. పెద్ద గీత చిన్న గీతలాగా. నా ఉద్దేశం అది కాదు, మీ నవలలు హిట్ అయ్యాయి కదా, సినిమాలుగా అదే సినిమాలుగా హిట్ అయ్యాయి కదా. నాకు ఒక డౌట్ ఏంటంటేనండి, నవలా సాహిత్యం సినిమా సాహిత్యానికి ఎక్కువగా ఉపయోగించుకోలేదు. మీకు మాత్రమే ఎందుకో మినహాయింపు. మీకు ముందు కోడూరు కౌశల్యాదేవి గారు లాంటి వాళ్ళ చక్రభ్రమణం అవి తీశారు కదా, డాక్టర్ చక్రవర్తి. కానీ ఎదరపుడు సులోచన రాణి గారి తర్వాత ఈ తరానికి తెలిసి నవలలు సినిమాలుగా రావడం అనేది మీ విషయంలో ఎక్కువ జరిగింది. ఇంకెవరికి లేని గుర్తింపు మీకు మాత్రమే ఉంది. దానికి కారణం ఏంటంటే కోదండరామరెడ్డి గారు, కేఎస్ రామారావు గారు నవలా ప్రియులు. ఒక రైటర్ సులోచన రాణి గారు కానీ, కోడూరు కౌశల్యాదేవి గారు కానీ డైరెక్టర్స్తో అంత అటాచ్మెంట్తో ఉండటం కష్టం షూటింగ్స్ టైమ్స్లో వాటిలోనూ. సో వాళ్ళు నవలు రాసిన తర్వాత వీళ్ళు తీసుకునేవాళ్ళు. నేను కోదండరామరెడ్డి, రామారావు, చిరంజీవి వీళ్ళతో ఉండటం వల్ల నెక్స్ట్ ఏం చేస్తున్నావు వీరేంద్ర అని వాళ్ళు అడిగినప్పుడు కొంచెం ఇలా చేస్తే సినిమాకి పనికి వస్తుంది కదా, అది కూడా ఆ యాంగిల్ కూడా ఆలోచించి అని చెప్పడం వల్ల నెక్స్ట్ నవల్ రాసే ముందు ఇది కూడా కొంచెం పాయింట్స్ పెట్టుకుంటే అలా వర్కౌట్ అయింది అంతే. అంటే సినిమాలను ఉద్దేశించి దాదాపు చిరంజీవితో చేసిన సినిమాను కొంచెం మామూలు నవలలాగే ఉంటుంది, కొంచెం హీరోయిజం, ధీరోదాతత అంటారు, అవి పెట్టుకుంటే అవి కోదండరామరెడ్డి ఓకే చేసేవాడు. అలా సినిమాలు వచ్చేసాయి. మీ సమకాలీన నవలా రచయితల్లో మీకు అప్పట్లో, అంటే మీరు వచ్చేప్పటికి మిమ్మల్ని ఎవరు ప్రభావితం చేశారు? నేను యాక్చువల్గా నవలా రచయిత కాదండి. ఫస్ట్ నేను నవలా రచన కాదు, చాలామందికి తెలియని నాటక రచయితని. నాటకాలు 10-15 రాసి ఉంటాను. దేశరాజు హనుమంతరావు అని డైరెక్టర్, ఆయన నేను కలిసి చేసాం. దాదాపు 10 సంవత్సరాలు చేసామండి. ఫ్రమ్ 73-74 నుంచి 81 వరకు చేసాం. 81లో నవల రచన ప్రారంభించాను. అప్పుడు ప్రభావితం చేసిన వాళ్ళు కుంబరు వేణుగోపాలరావు గారు, కొంతవరకు గోపిచంద్, బుచ్చిబాబు. ఆ తర్వాత పరిచయమైన వాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ, అంటే నాకు పరిచయం, నేను కొంచెం చదవటం తెలుసుకున్న తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు, కొంచెం ఇంగ్లీష్ పుస్తకాలు అవి చదివిన తర్వాత ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలనే కోరిక కలిగింది. ఆంగ్ల సాహిత్య ప్రభావం చాలా ఉంది. మొదట్లో ఆంగ్ల సాహిత్య ప్రభావం వచ్చిన తర్వాత నేను దాదాపు ఇంగ్లీష్ పుస్తకం చదవటం మానేశాను. ఎందుకంటే ఏ పుస్తకం చదివితే ఇంత మంచి పుస్తకం మన తెలుగు వాళ్ళకు కూడా పరిచయం చేయాలనే ఫీలింగ్ తప్పుడు ఫీలింగ్ అది రైటర్కి. సొంత అభిప్రాయాలు ఉండాలి కదా, అందుకనే చదవటం మానేశాను అన్నమాట. ఓ ఇంటర్వ్యూలో మీరే అన్నారు, ఒక 5-6 పుస్తకాలకు మాత్రమే ఇంగ్లీష్ సాహిత్య ప్రభావం ఉంది, మిగతా అంతా ఆనంద బ్రహ్మకి ఏముంటుంది ఇంగ్లీష్ సాహిత్యం, గోదావరి, కోనసీమ. బట్ తెలుగు సాహిత్యంలో విస్తృతమైన ప్రాపంచిక విషయాలు చెప్పాలనే తపనతోనే ఆర్ద్రహీలి పుస్తకాలు చదివిన తర్వాత అది కలిగింది, ఆ కోరిక కలిగింది. జెఫ్రీ ఆర్చర్ అవి చదివిన తర్వాత ఇంకా అక్కడ తర్వాత మానేశాను. అవి చదవడం మానేసి ఈ రొయ్యల గురించి రాసిన, టెలిఫోన్ గురించి రాసిన. అప్పుడు ఇంటర్నెట్ ఉండేది కాదు, అది పెద్ద ప్రాబ్లం. లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవటం. ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఖైరతాబాద్లో ఉంది కదా, వాళ్ళని వెళ్ళి కలుసుకొని ఎలా ఉంటాయో ఫోన్స్ అవి కొనుక్కోవటం. సుల్తాన్ బజార్ వెళ్ళి చీరల గురించి, ఇది నల్లంచు తెల్ల చీర రాసినప్పుడు అలాగా పనిచేసేవాళ్ళం. ఇప్పుడు ఈజీ అయిపోయింది ఇంటర్నెట్ వచ్చాక. మీ నల్లంచు తెల్ల చీర సీతారామ శాస్త్రి గారు పాటలో కూడా వాడేశారు. నేను పక్కపక్కనే ఉన్నాం ఆ రోజు. ఎక్కడది పాండిచ్చేరిలో నల్లంచు తెల్ల చీర రాత్రి 1 గంట వరకు రాస్తున్నాడు. 2ంటికి లేపాడు నన్ను. లేపి ఏం రావట్లేదు, ఏంటి చేసే బెటర్, అంతకు మంచి మంచి పాటలు అందులో అక్కడే రాశాడు. అవన్నీ ఏది మన అద్భుతమైన పాటలు రాశాడు ఆ సినిమాకి. అదేదో ప్రియరాగాలు, ఆ సినిమాకి రాసినప్పుడు బాగా పరిచయం మాకు. ఈ నల్లంచు తెల్లచీర రాసింది మెడ్రాస్లో, ఇది ప్రియరాగాలు రాసినప్పుడు బాగా క్లోజ్ అయ్యాము. దాని ముందో తర్వాత నాకు గుర్తులేదు, ఇది ముందో అది ముందో నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఏమయ్యే దీని గురించి అంత పెద్దదే ఉంది, ఇచ్చాడు కదా చక్రవర్తి, నల్లంచు తెల్లచీర రాసే అన్న, అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అతను ఆయన ఏం వాపోతూ ఉంటారంటే, నల్లంచు తెల్లచీర క్రెడిట్ వేటూరి గారికి వెళ్ళింది, అది నేను రాసినా కానీ అదేంటి ఆ శైలిని అందరూ వేటూరి గారు అనుకున్నారు, తాలూకు క్రెడిట్ నాకు ఎవరు అంటారు. మంచిదే కదా, వేటూరులాగా రాయటం అనేది సీతారామ శాస్త్రికి పేరు వచ్చిందంటే అదృష్టమే కదా.